नमस्तुम अमृतक्षायत देवीन नमः विश्वे देवताभ्यो नमस्तुम ब्रह्मणे नमस्तुम शास्त्राय सर्वभूतानां प्रतिष्ठं ब्रह्मणे पारिजातस्य देवीनभ्यो नमस्तुम परिपूर्णाय देवीनभ्यो नमस्तुम श्रीमान् विष्णुस्वरूपाय देवीनभ्यो नमस्तुम अतः श्रीनारायण देवताभ्यो नमस्तु रामचंद्राभ्यो नमस्तुम अमृत अरण्य रामचंद्रादिक देवताभ्यो नमः असमर्पयामि पुष्पक्षेपणं देवानि पुष्पं समर्पयामि अनिलो अगरवत्तुलु रेंडु अय्यो కొంచెం పసుపు हकरक्षेण जलिपित देवताभ्यो नमः अतः विष्णुरूपादिक नारिकेलं फले निक्षेपणं देवीभ्यो नमः अनिल विष्णुरूपेण देवीभ्यो नमस्तुं ब्रह्मणभ्यो नमस्तुं हिरण्यवर्णामरीं समृद्धश्च चन्द्रा हिरण्यदेवं नमस्कारिकं महामाये श्रीपीठेश्वर पूजते शङ्खचक्रगदास्ते महालक्ष्मी नमस्ते देवीं नारायणभ्यो नमस्तो रामाय रामभद्राय नादाय नादाय नमः सीताय देवताभ्यो नमः सीता रामचंद्र दिव्य क्षेत्राधिकानां मंगल पूजाञ्च करिष्ये आचार्य चक्र प्रविद्वान् पदञ्चदस्सं तमेवं विद्वान् यववते नान्यापन्दायनाय सुधापान सममे रामनामम् शुभं वैननामम् सुखं वैननामम् सीताराम श्रीशैलाह्यपात्रं धीविज्ञान गुणार्णं यतेन्द्रस्य प्रभयं वन्दे रम्येयं मातरम् अकालमुच्चवर्णं सर्वव्याधि निवारणं समस्तसौख्येयं राम नादायं कालिदास प्रणेते श्रीमान् वेङ्कटनाथायं श्रीनिवासायतं मंगళం పరిపూర్ణదిష్టం దేవి నారాయణ. మాఘమ అమావాస్య పర్వదినం సందర్భంగా ఆనవాయితీగా ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఘనంగా జాతర ఉత్సవాలు జరగడం, వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకునేటువంటి ఈ పర్వదినం రోజున అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన దేవాదాయ శాఖ పక్షాన ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయానికి అనుబంధ ఆలయంగా ఉన్నటువంటి మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగేటువంటి ఈ జాతర ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తిగా గావింపజేసుకొని ఈరోజు దర్శన భాగ్యాన్ని భక్తులకు కలుగుతున్న సందర్భంలో ఓవైపు పోలీస్ శాఖ, మరోవైపు రెవెన్యూ శాఖ, ప్రోటోకాల్ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈరోజు మామిడిపల్లికి సంబంధించినటువంటి పాలకవర్గం, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు మామిడిపల్లి దేవాలయానికి భక్తులుగా ఉన్నటువంటి వారు వేములవాడ టెంపుల్ సంబంధించిన అధికారులతో సమన్వయంతో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని దాని తద్వారా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు శీఘ్రమైనటువంటి స్వామివారి దర్శనాన్ని కల్పింపజేయడం, స్వామివారి ఆశీస్సులకు అందరికీ అందేలా ఏర్పాటు చేయడం జరిగింది. మన సనాతన సాంప్రదాయంలో జాతరలు, బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు లోక కళ్యాణం కోసం, లోక శాంతి కోసం, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టవిషతో ఆయుర్తో ముందుకు సాగేలా ఎలాంటి కీడు ఈ గ్రామాలకు, ఈ ప్రాంతాలకు రావద్దు తండ్రి అని చెప్పి
చేసేటువంటి మన సనాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మనం ముందుకు పోతున్న క్రమంలో బాగా గుర్తు మామిడిపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయానికి నేను చిన్ననాటి నుండి కూడా ప్రతి జాతరకు ఒకప్పుడు కాలినడకన వచ్చేవాళ్ళు, ఆ తర్వాత ఎడ్ల బండ్ల మీద వచ్చేవాళ్ళు. 2 రోజులు కూడా ఇక్కడే ఉండి స్వామివారి సన్నిధిలో మొక్కులు చెల్లించుకొని వంటలు చేసుకొని భోజనాలు చేసేపెట్టే పరిస్థితి. కాలం వేగంగా మారుతుంది. ఈరోజు బస్సు ప్రయాణం కానీ, కారు ప్రయాణం కానీ, మోటార్ సైకిల్ ప్రయాణం ద్వారా కూడా వేలాది మంది భక్తులు ఇక్కడ రావడం, స్వామివారిని దర్శించుకోవడం, తరించడం, మరి వారి ఆశీస్సులు కూడా అందరికీ అందేటువంటి క్రమంలో ఈసారి కూడా ఈ మాఘ అమావాస్య జాతర సందర్భంగా వచ్చేటువంటి భక్తులకు శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు అందాలి. అందరూ బాగుండాలి, అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ ఆయుర్వేద లోక కళ్యాణం జరిగే విధంగా ఉండాలని చెప్పి శ్రీ సీతారామచంద్ర స్వామిని వేడుకుంటూ అనేక సందర్భాల్లో నేను కూడా వేడుకునేవాడిని. ఈ ప్రాంతంలో ప్రజాసేవలో శాసనసభ్యుడిగా సేవ చేసే భాగ్యాన్ని కల్పించాను. సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు కూడా అందిన వేళ, ఈ గ్రామ ప్రజల ప్రేమను కూడా చూరుకున్నటువంటి వేళ, మరి ప్రతి ఏటా ఈ సన్నిధులు స్వామివారి సన్నిధులు రావడం, స్వామివారి ఆశీస్సులు అందుకోవడం, అందరికీ మంచి జరగని కోరుకోవడం ఆనవాయితీకి వస్తున్న క్రమంలో ఈసారి కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్న అందరికీ మంచి జరగాలని. మామిడిపల్లికి సంబంధించినటువంటి మిత్రబృందం కూడా ఈ స్వామివారి సన్నిధిలో అభివృద్ధిని కాంక్షించే విధంగా కొన్ని ప్రతిపాదన చేసినారు. వాటిని కూడా వీరంత తొందరలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, దేవాదాయ శాఖ పక్షాన ఆ ఏర్పాట్లన్నింటికి పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, మరి వేకోజామున్నే ఈరోజు మెట్ల పూజ ద్వారా వచ్చేటువంటి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేటువంటి భాగ్యంలో పాల్గొనడం ఆనందదాయకంగా ఉంది. ఈ సందర్భంగా ఈ ప్రాంత భక్తులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా మాఘమ అమావాస్య పర్వ సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.